ఏతుల మాటలు పథకాల్లో కోతలు. ఇది ఇది తెలంగాణ న్యూస్ లైన్. మన తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ గొంతుక ఇదిగా మారినటువంటి పత్రిక. తెలంగాణకు ప్రయోజనాత్మకమైనటువంటి ప్రయోజనాలు ఏంటి, వీడి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పత్రికలో రాస్తున్నటువంటి తెలంగాణ గానం ఏంటో ఒకసారి చూద్దాం. ఏతులు మాటలు పథకాల్లో కోతలు. సన్నలకు బోనస్ ఇవ్వలేక అడ్డగోలు షరతులు పెట్టిన సర్కారు. చెప్పాం కదా, సన్నాలకు ఎన్నిటికో వంగడాలకు అన్నిటి కట్ చేశారు. వంగడాల నిబంధనతో ఎకరానికి 10 క్వింటాల దిగుబడి నష్టం. 33 రకాల వడ్ల సాగు చేస్తుంటే 7 రకాలకే వేయాలంటున్న ప్రభుత్వం. అంటే 7 రకాలకే డబ్బులు ఇస్తామని చెప్తా ఉంది, మిగతా వాటికి మీ ఇచ్చే జిమ్మదారు లేదని చెప్తా ఉంది స్పష్టంగా. రైతు భరోసాకు భారీగా కోతలు పెడుతూ పెట్టుబడి సాయంపై దెబ్బ. గత యాసంగిలో కేవలం 2 ఎకరాలకే పరిమితం చేసిన వైనం. వానాకాలంలో సాగులో ఇదే 2 ఎకరాల నిబంధన తెస్తారా? మళ్ళీ 2 ఎకరాల రైతుకు మాత్రమే డబ్బులు పడతాయి, మిగతాలకు పడవు. మీకు స్తోమత ఉంటే పంట పండించుకోండి, మీ కర్మ మీరు అనుభవించమని చెప్పి సందేశం ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 1,28 అంటే 1,28,000 మందిని అనర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం. కొత్త పెన్షన్లు ఊసేయలేదు, పెన్షన్లు కూడా తగ్గించేశారు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధుల నుంచి మీ సేవలో 300 రూపాయలు వస్తువులు. మళ్ళీ పాప ముసలివాళ్ళు పడతా లేస్తా ఈ ఆఫీసుల చుట్టూ తిరిగే మీ సేవ అంటే అక్కడెక్కడో గ్రామంలో, మండలంలో, కుగ్రామంలో, ఊరు బయట వెలేసినటువంటి వెలివాడల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంటే కనెక్టివిటీకే దూరంగా ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళు, వృద్ధులు అసహాయత స్థితిలో ఉంటారంటే నడవలేరు, ఒంటరిగా పోలేరు, కండ్లు కనపడవు. అందుకే కేసీఆర్ కాల ప్రాణంలో కంటి శిబిరం ఏదో పెట్టారు. ఎందుకంటే కంటికి వాళ్ళకు కంటి శిక్ష అనేది ఆ పేదవాళ్ళు ఎంతో ఔన్నత్యంగా చూపిస్తారు. అంటే ఒక కొడుకో కుమారుడో పక్కింటోరో ఎప్పుడైనా వాళ్ళ కంటి చికిత్స చేయిస్తే దేవుడిగా భావిస్తారు. అంటే వాళ్ళ ప్రధాన సమస్య. అందుకోసమే ఆ రోజు కేసీఆర్ గారు కంటి వెలుగు పథకం పెట్టాడు. సో వాళ్ళు నడవలేని నిస్సాయిస్తులో ఉంటారు. ఎవరో ఒక సహాయం తీసుకొని మళ్ళీ ఈ సేవా కేంద్రానికో, మీ సేవా కేంద్రానికో, టెక్నికల్ కంప్యూటర్ కేంద్రానికో, ఎంఆర్ ఆఫీసర్ చుట్టూ తిరగాలి అంటే, మండల ఆఫీసర్ చుట్టూ తిరగాలంటే మళ్ళీ ఆటో కట్టుకోనమో లేదా ఇంకొన్ని సహాయం తీసుకొనో వెళ్ళాలి. అసలు వెళ్ళలేని స్ట్రెచ్చర్ మీద, మంచాల మీద పడుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అంటే తోడొచ్చేటువంటి వ్యక్తి వాడొక 50-20 ఇస్తే లంచం ఇస్తున్నావు, చాక్లెట్ బిస్కెట్ ఇస్తే రాని స్థితిలో కూడా ఉన్నటువంటి సందర్భాలు మనకు చూస్తూ ఉంటాం. అంటే మనవడో మనవరాలో ప్రేమతో వస్తారు కొందరు, లేదంటే వస్తే చాక్లెటో బిస్కెటో కొనిస్తే కానీ రాననేటి వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన పర్సనల్ రిలేషన్ మీద ఆధారపడుతుంటుంది. అంటే ఆ స్థితులు దాటి మళ్ళీ ఆఫీసులో చుట్టూ తిరగాలి అంటే 300 రూపాయలు అక్కడ, ఇక్కడ మళ్ళీ 200. ఒక్కరోజు ఒక్కసారి తిరగడం కాదు, ఎన్నిసార్లు తిరగాలో తెలియదు, ఎన్ని పత్రాలు అడుగుతారో మనందరికీ తెలిసిందే. ఇంకా గతంలోనైనా ఆ ఆఫీసర్ని జిమ్మదారు చేసి ఎట్లట్లయ్యో సార్ అని అడగవచ్చు, కానీ ఇప్పుడు ఆయన చేతులు ఎత్తేస్తాడు, నైమాలం అంటాడు. అంతా కంప్యూటర్లో పెట్టినామా, అది వచ్చిందో రాకపోతే లేదని దాని మీద నెట్టేస్తాడు. అతన్ని అడగడానికి కూడా వీలుండదు. అది ఈ సేవారు అంటే కంప్యూటరైజ్ అయిన తర్వాత దాన్ని తప్పించుకునే విషయం. గతంలో అయితే అతనే రాస్తలేడేమో, అతనే మెలక పెట్టాడేమో అని గల్లాబట్టి అడిగేవాళ్ళం. ఒక పెద్ద మనిషితోటో ఏదైనా ఆఫీసర్తో ఫోన్ చేయించి అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు లేదు సార్, మేము అప్లై చేసాం, ఎందుకు రిజెక్ట్ అయింది మాకు తెలియదు, లేదా వస్తుంది అండర్ ప్రాసెస్ అని చెప్పేస్తాడు. ఆయనకు కావలసిన తైలం ఆయనకు గిట్టుబాటైతే పని అయిపోతుంటుంది, అది వేరే విషయం. ఇకపోతే కేసీఆర్ తెచ్చిన పథకం అనే ఒకే ఒక కక్షతో రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర. ఆల్రెడీ కేసీఆర్ కిట్స్ పోయింది. ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసికి ప్రీమియం కట్టకుండా సర్కారు నిర్లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 7,600 మంది బాధితులు. రైతు కుటుంబాలకు అన్యాయం. మృతుల కుటుంబాలకు చేరిన 5 లక్షల రూపాయల సహాయం. కాంగ్రెస్ హామీ నమ్మి నట్టేట మునిగిన తెలంగాణ. ఈ రైతు భరోసా, రైతు బీమా, ఇంకా అదేంటి కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఇవన్నీ కేసీఆర్ మార్కు. మిషన్ కాకతీయ, ఇవన్నీ కూడా కేసీఆర్ మార్కు. కేసీఆర్ పాలన తీరు, కేసీఆర్ ప్రజలకు ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి ఈ పథకాలనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కాపీకొట్టి ఈ రైతు భరోసా అయితేనేమి, లేదా ఈ కళ్యాణ లక్ష్మి పథకాలు, ఇవన్నీ కూడా కేంద్రమే కాపీకొట్టి ఉచిత పథకాలకు, సంక్షేమ పథకాలకు సైద్ధాంతికమైనటువంటి వ్యతిరేకతమైనటువంటి మోడీ కూడా వీటిని అనుసరించి ప్రజలకు మేలు జరిగితే తప్పేం లేదని చెప్పి తాను కూడా అనుసరించిన విధానం. అట్లాంటి పథకాలలో
కేసీఆర్ మార్కును చూసి కేసీఆర్ రంగును చూసి పక్కకు పెడదామంటే అది చరిత్ర క్షమించదు, ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. అది విషయం. ఇంకొక ఎవరేడ్చినా చెప్పింది చేసి చూపిస్తా, మూసి ప్రక్షాళన చేసి తీరుతా, ఎవరు వద్దన్నా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా, కబ్జాదారుల కోరలు పీకేందుకే హైడ్రా ఏర్పాటు చేసిన, భూ కబ్జాలు పెడితే వీపులు సున్నం చేస్తా, ఎల్బీనగర్ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యా. వీళ్ళెందుకు వచ్చారు మళ్ళీ ఎల్బీనగర్ ఇప్పుడు ఎంపీ కన్నా. వనమహోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఎవరేం చెప్పింది చేసి చూపిస్తా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలకు పోతున్నారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో జరిగిన వనమహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్గా మూడేళ్లు కొట్లాడి లక్షలాది మంది ఆశీర్వాదంతో ప్రజాపాలన ఇది మీరు చెప్పుకుంటే ప్రజాపాలన కాదు, అది మేము ప్రజాభవన్ ముందు నుండి బ్యారికేడ్లు తీసేస్తే సంతోషపడ్డాం. ఆ రోజు చాలామంది పండగ చేసుకున్నారు, కానీ అవే బ్యారికేడ్స్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? మరి ఇప్పుడు అవి ఎక్కడున్నాయో, అసలు ప్రజాభవన్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు, వెళ్ళిన వారికి సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ఈ ప్రశ్నలకు బదులు ఎవరిస్తారు? అక్కడ కెమెరా పెట్టి మనం ఒక్క న్యూస్ స్టోరీ అయినా చేయగలుగుతామా జర్నలిస్ట్ మిత్రులారా? అంటే ప్రజాభవన్ దగ్గర కానీ, రేవంత్ రెడ్డి దగ్గర కానీ, సచివాలయం దగ్గర కానీ మనం నిలబడి P2C అంటాం. అంటే P2C అని చెప్పేసి మనం న్యూస్ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే అక్కడ ఉండి ఒక చిన్న ముక్క చెప్తూ ఉంటారు, ఏం జరిగింది ఒపీనియన్ చెప్తారు. అది లైవ్లో ఉన్నటువంటి స్టూడియోకి వెళ్తూ ఉంది. అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ జర్నలిస్టు రిప్రజెంట్గా మాట్లాడే ముక్క P2Cs అంటారు. వాటిని సచివాలయం దగ్గర కూడా నిలబడి చెప్పలేనటువంటి దయనీయ పరిస్థితి. అనుమతి ఉంటేనో అంటే అతను కనిపించిన వ్యక్తి ఒక సీనియరు, పెద్ద ఛానలు లేదా వాళ్ళ అనుకూలమైన ఛానల్ వాళ్ళు అయితే అక్కడ నిలబడి మాట్లాడగలుగుతారు. మిగతా ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి మాట్లాడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితులు. దీన్ని ప్రజాపాలన ఎలా అంటారు? రీట్వీట్ చేయలేనటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నవారు జర్నలిస్టులు. భావస్వేచ్ఛను లేనప్పుడు ప్రజాపాలన ఎట్లవుతుంది? ఇది ప్రజాపాలన కాదు, ప్రజా కంటకం అని చెప్పాల్సి ఉంటుంది. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. బట్టి విక్రమ గారికి ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమ సంతోషం. మైనార్టీలు అంటే ఒక ఓన్లీ ముస్లిమ్స్ అనుకోవడం పొరపాటు. అది పివి మార్గం స్ఫూర్తిదాయకం. 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పివి దేశానికి ఆదర్శం. గత ప్రభుత్వ విద్యా సంక్షేమానికి ఎన్నో పెద్ద కార్యక్రమాలు. సహజ భవిష్యత్తు తీర్చిదిద్దే పిల్లల విద్య పోషకాహారం ముఖ్యం. విద్యార్థులు అండగా నిలుస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బ్యాగ్ పంపిణీ. సరే, అదొక వార్త. రైతు భూమి ఎగ్గొట్టేందుకే కుట్ర. జీవన్ రెడ్డి గారు అది వాళ్ళ కరడుగట్టిన కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ప్రజావాణిని ఎలా వినిపిస్తున్నారో మనం ఇక్కడ చూడొచ్చు. ధాన్యం కొనుగోలులో చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ సర్కార్ ఇదే కదా మనం ఇంతకుముందు చర్చించింది. ప్రభుత్వ భూమిపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమాధానం చెప్పాలి. బోయినపల్లి 800 కోట్ల భూమి కబ్జాపై మౌనం ఎందుకు? ప్రభుత్వ స్థలంలో వెంటనే 6000 ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలి. అక్రమాలను ప్రశ్నిస్తే కేటీఆర్పై డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. సర్కారు భూమిని కాపాడేందుకు కోర్టులో న్యాయ పోరాటం చేస్తాం బీఆర్ఎస్ నాయకుడు. ఇది శ్రీ గణేష్ ఎక్కడంటే మనకు ఇది బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే తను గెలిచినటువంటి కాంగ్రెస్ నాయకుడు. మరి ఆయన భూమి కబ్జాల విషయంలో ఆయన పేరు మళ్ళీ వినిపిస్తూ ఉంది. మరి ఎంతవరకు ఏమిటి అంటే ఎమ్మెల్యే అవడమే భూ కబ్జాలు లేదా భూ కబ్జాదారులకు అండగా ఉండడం ఇదే నడుస్తూ ఉంది రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లోనూ. రేవంత్ రెడ్డిది పొలిటికల్ డ్రామా. 71 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఇప్పుడేమో అపాయింట్మెంట్ లేదంటారా? బీజేపీ చీఫ్ మినిస్టర్ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారి మీద కూడా మొన్న ఏదో అవాకులు చెవాకులు వెళ్తూ ఏదో కథతో పోల్చారు పాపం ఆయననే. అలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా రాష్ట్ర అధ్యక్షుని మీద అట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా కూడా బాధాకరం. ఇక్కడ కిషన్ రెడ్డి గారిని రామచంద్రరావు టార్గెట్గా చేసుకొని మెట్రో ఎల్ఎన్టీ నుంచి వైఫల్యాల నుంచి రెండో దశ పనిలో జరిగినటువంటి వైఫల్యం నుంచి బయటపడడానికి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని పోలరైజ్ చేసి టార్గెట్ చేసి
ఎట్లా విమర్శించారో మనం చూసాం కదా. వైఫల్యం ఎవరి వైపు ఉన్నా జరిగింది నష్టం. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరపున కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసమర్థత వల్ల నష్టపోయింది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ హక్కులను కోల్పోయింది. అది కదా మనం చర్చించాల్సిన విషయం. నువ్వంటే నువ్వు, నేనంటే నువ్వు కాదు. ఇక్కడ మహారాష్ట్ర ప్రజలకు ఎందుకు జరిగిందో వాటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం. ఈ నెల 30న రైతు ఖాతాలో నిధులు జమ. ఇదొక చిన్న శుభవార్త అయితే వింటున్నాం. ఈ ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అంటున్నారు, కానీ లాంఛనంగా ఏదో ఒక కార్యక్రమంలో ఓపెనింగ్ చేసి కొబ్బరికాయ కొట్టేసి 4 ఫోటోలు దిగడం కాదు. ప్రారంభించడం అంటే పూర్తి స్థాయిగా లబ్ధిదారులకు అందరికీ వెళ్ళాలి. మరి ఇక్కడ కూడా మళ్ళీ మెలకేంటో 30వ తారీఖు వేస్తా అని అంటున్నాడు. అంటే వేస్తాడో తెలియదు. రేపు మాపమని ఈ జూలై నుంచి ఆగస్టు వరకు వెళ్తుందో, సెప్టెంబర్ వరకు పడతాయో కూడా తెలియదు. గతంలో అలాగే విడతలవాదిగా పడింది కాబట్టి ఈ అనుమానాలు. మళ్ళీ ఎకరం 2 ఎకరాల కొంత పంటకైనా, అన్ని పంటలకా, కొన్ని పంటలకైనా, కొన్ని ప్రాంతాలకైనా, ఇవన్నీ కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎలా వస్తుందో నిధులు సమీకరించి నిజంగా చేస్తే చాలా సంతోషం. మభ్యపెడితే మాత్రం గోసపడుతుంది తెలంగాణ సమాజం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.